హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియో చూస్తున్న ప్రతి స్టూడెంట్ కూడా వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ లైక్ వీడియో. ఈ వీడియోలో నేను 9th క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ 1.1 ఎక్సర్సైజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రాబ్లం ఈజ్ 0 ఏ రేషనల్ నెంబర్. కెన్ యూ రైట్ ఇట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ p by q వేర్ p and q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్స్ టు 0. సో 0 అనేది రేషనల్ నెంబర్ అవునా కాదా అని అడుగుతున్నారు. సో నెక్స్ట్ అలానే 0ని p by q ఫామ్లో రాయగలమా లేదా. కమింగ్ టు ది ఆన్సర్. సో ఆన్సర్ ఈజ్ ఎస్. 0 ఈజ్ ఎ రేషనల్ నెంబర్. ఇట్ కెన్ బి రిటర్న్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ p by q. సో 0 అనేది ఒక రేషనల్ నెంబర్. 0ని p by q ఫామ్లో రాయగలం. సో 0ని p by q ఫామ్లో ఇలా రాయగలం. ఇక్కడ అబ్జర్వ్ చేయండి. 0 ఈక్వల్ టు 0/1. సో మనకి న్యూమరేటర్ 0 ఉంది, డినామినేటర్ 1. సో 0/1 మనకి 0కి ఈక్వల్ అవుతుంది. సో నెక్స్ట్ అలానే 0/2 ఈక్వల్ టు 0, 0/3 ఈక్వల్ టు 0. సో న్యూమరేటర్ 0 ఉండి డినామినేటర్ పాజిటివ్ నెంబర్ లేదా నెగిటివ్ నెంబర్ ఏ నెంబర్ రాసినా కూడా మనకి 0కి ఈక్వల్ అవుతుంది. సో ఇక్కడ మనకి p వాల్యూ 0, p అంటే న్యూమరేటర్ వాల్యూ 0, q వాల్యూ నాట్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ప్రాబ్లం సెకండ్ వన్. ఫైండ్ ద 6 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3 and 4. సో ఈ ప్రాబ్లంలో 3కి అలానే 4కి మధ్యలో 6 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి ఇక్కడ టోటల్గా 6 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఈక్వల్ టు 6. సో నెంబర్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు 6. సో 3కి 4కి మధ్యలో 6 రేషనల్ నెంబర్స్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు 6కి +1 యాడ్ చేస్తే 7. సో ఇప్పుడు 3ని 4ని 7తో మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ అలానే 7తో డివైడ్ చేయాలి. సో 3 and 4. సో 3 and 4 మధ్యలో 6 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఇప్పుడు 7తో 3ని మల్టిప్లై చేద్దాం. సో నెక్స్ట్ అలానే డివైడ్ చేద్దాం. 3 × 7 డివైడెడ్ బై 7 అండ్ సో నెక్స్ట్ అలానే 4ని 7తో మల్టిప్లై చేద్దాం. అలానే 7తో డివైడ్ చేద్దాం. 4 × 7 డివైడెడ్ బై 7. 3 × 7 21 డివైడెడ్ బై డినామినేటర్ 7 ఉంది. అండ్ 4 × 7 28 డివైడెడ్ బై డినామినేటర్ 7 ఉంది. ఇప్పుడు 21 నుంచి 28 మధ్యలో ఉండే రేషనల్ నెంబర్స్ రాద్దాం. సో 21/7 తర్వాత మనకి నెక్స్ట్ రేషనల్ నెంబర్ 22/7. సో 22/7, 22/7 తర్వాత నెక్స్ట్ రేషనల్ నెంబర్ 23/7, 23/7. సో నెక్స్ట్ నెంబర్ 24/7, నెక్స్ట్ నెంబర్ 25/7, నెక్స్ట్ నెంబర్ 26/7, నెక్స్ట్ నెంబర్ 27/7. సో మనకి ఈ 6 రేషనల్ నెంబర్స్ 3కి అలానే 4కి మధ్యలో ఉంటాయి. సో ఆర్ బిట్వీన్ 3 and 4. సో ఈ 6 రేషనల్ నెంబర్స్ 3కి అలానే 4కి మధ్యలో ఉండే రేషనల్ నెంబర్స్. నెక్స్ట్ ప్రాబ్లం థర్డ్ వన్. ఫైండ్ 5 రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 3/5 and 4/5. 3/5, 4/5 మధ్యలో ఉండే 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకి టోటల్గా 5 రేషనల్ నెంబర్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో రిక్వైర్డ్ రేషనల్ నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన రేషనల్ నెంబర్స్ 5. సో ఇప్పుడు 5కి +1 యాడ్ చేస్తే 6. సో ఇప్పుడు 3/5ని 6తో మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ అలానే 6తో డివైడ్ చేయాలి. సో నెక్స్ట్ అలానే 4/5ని 6తో మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ అలానే 6తో డివైడ్ చేయాలి. సో 3/5 అండ్ 4/5. సో 3/5 6తో మల్టిప్లై చేద్దాం ఇంటూ 6. సో నెక్స్ట్ అలానే 6తో డివైడ్ చేయాలి. డివైడెడ్ బై 6 అండ్ 4/5 6తో మల్టిప్లై చేయాలి. సో నెక్స్ట్ అలానే 6తో డివైడ్ చేద్దాం. డివైడెడ్ బై 6. సో 3 × 6 మల్టిప్లై చేస్తే 18 డివైడెడ్ బై 5 × 6 30 అండ్ 4 × 6 24 డివైడెడ్ బై 5 × 6 30. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి,
18/30 తర్వాత మనకి సో నెక్స్ట్ రేషనల్ నెంబర్ 19/30. సో 19/30 కమా సో 19/30 తర్వాత నెక్స్ట్ రేషనల్ నెంబర్ 20/30. 20/30 తర్వాత నెక్స్ట్ వన్ 21/30. నెక్స్ట్ రేషనల్ నెంబర్ 22/30. నెక్స్ట్ రేషనల్ నెంబర్ 23/30. సో ఇక్కడ ఆల్రెడీ 24/30 ఉంది. సో ఇవి మనకి కావాల్సిన 5 రేషనల్ నెంబర్స్. సో ఆర్ బిట్వీన్ 3/5 అండ్ 4/5. నెక్స్ట్ ప్రాబ్లం 4th Roman. State whether the following statements are true or false. Give reasons for your answers. 4th Roman first one. Every natural number is a whole number. సో ప్రతి న్యాచురల్ నెంబర్ హోల్ నెంబర్ అవుతుందని ఇచ్చారు. ట్రూ ఆర్ ఫాల్స్? సో ఆన్సర్ ఈజ్ ఎస్, సిన్స్ ద కలెక్షన్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్ అండ్ జీరో ఈజ్ కాల్డ్ హోల్ నెంబర్స్. సో ఆన్సర్ ఎస్, ఎందుకంటే సో న్యాచురల్ నెంబర్స్ అలానే జీరో కలిపితే మనకి హోల్ నెంబర్స్ అవుతాయి. నెక్స్ట్ వన్ 4th Roman సెకండ్ వన్. ఎవ్రీ ఇంటీజర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. సో ప్రతి ఇంటీజర్ హోల్ నెంబర్ అవుతుందని ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? సో ఆన్సర్ ఈజ్ ఫాల్స్. సో ఫాల్స్ ఎందుకంటే సో నెగిటివ్ ఇంటీజర్స్ ఆర్ నాట్ హోల్ నెంబర్స్. సో ప్రతి నెగిటివ్ ఇంటీజర్ కూడా హోల్ నెంబర్ కాదు. సో ఎగ్జాంపుల్ -1 ఈజ్ నాట్ ఏ హోల్ నెంబర్. సో -1 అనేది హోల్ నెంబర్ కాదు. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్. నెక్స్ట్ వన్ 4th Roman థర్డ్ వన్. ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ హోల్ నెంబర్. సో ప్రతి రేషనల్ నెంబర్ హోల్ నెంబర్ అవుతుందని ఇచ్చారు. సో ఈ స్టేట్మెంట్ ట్రూ ఆర్ ఫాల్స్? సో ఆన్సర్ ఈజ్ ఫాల్స్. సో ఫాల్స్ ఎందుకంటే సో ఎగ్జాంపుల్ చూడండి, 2/3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ బట్ నాట్ ఏ హోల్ నెంబర్. సో 2/3 అనేది ఒక రేషనల్ నెంబర్ అవుతుంది, అంతేగాని హోల్ నెంబర్ కాదు. సో ఎందుకంటే 2/3ని డివైడ్ చేస్తే ఒక డెసిమల్ నెంబర్ వస్తుంది. డెసిమల్ నెంబర్ అనేది హోల్ నెంబర్ కాదు. సో ఇచ్చిన స్టేట్మెంట్ ఫాల్స్. ఓకే స్టూడెంట్స్, దిస్ ఈజ్ అబౌట్ 1.1 ఎక్సర్సైజ్. సో మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ వీడియో అండ్ సపోర్ట్ మై ఛానల్.